ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. ఇక్కడ డీప్ సీక్రెట్ ఉంది. మీరొక సూపర్ లూప్ లోకి ఎంటర్ అవుతున్నారు. అలాగే ఇప్పుడున్న లూప్ నుండి ఎగ్జిట్ అయ్యే సమయం ఇది. శాస్త్రం కథల రూపంలో ఉంది, కానీ దాన్ని డీకోడ్ చేస్తే సుప్రీం కాన్షియస్నెస్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు తీసుకుంటున్న సంకల్పానికి శక్తి వస్తుంది. ప్రకృతి మొత్తం సహకరిస్తుంది. ఏదైనా త్వరగా మరియు శక్తివంతంగా మేనిఫెస్ట్ చేయవచ్చు. మనకు ఆనందాన్నిచ్చే సెరటోనిన్ హార్మోన్ ఈ సమయంలో రిలీజ్ అవుతుంది. నేను నాకే అర్థం కావడం లేదు అనుకునేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఈ సమయాన్ని అర్థం చేసుకోండి. మీకు సరైన సమాధానం దొరుకుతుంది. మీలో సహజంగా ఉండే ఎబిలిటీస్ని మీరు ఎప్పుడూ గుర్తించలేకపోయినా ఈ సమయంలో అవి స్పష్టంగా కనిపిస్తాయి. మనిషిని ఈ సమయం తన సహజ స్వభావంలోకి తీసుకువెళుతుంది. ఈ సమయంలోనే మనిషి మోటివేట్ అయ్యి ఒక కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ కాలానికి సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. అందుకే ఈ సమయంలో దాన ధర్మాలు, యజ్ఞాలు, పితృపక్ష ధర్మాలు ఆచరిస్తారు. ఈ క్రతువులన్నీ మన రూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో మార్పును తీసుకువస్తాయి. కురుక్షేత్రంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టలేదు అంటే ఈ సమయంలో ఏదో ఉంది. దాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో నేచర్లో మార్పుకు బీజం పడుతుంది. ఆ నేచర్ నుండి వచ్చిన మనలో కూడా ఆ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో ఎంత శక్తి కావాలంటే అంత శక్తి మనకి అందుతుంది. దాన్ని మనం మనకు నచ్చిన దానికోసం వినియోగించవచ్చు. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే సంవత్సరం మొత్తంలో మీరు ఎటు తిరిగినా మళ్ళీ అదే ప్లాట్ఫామ్ మీదకి మీకు తీసుకువస్తుంది. 80% శక్తి ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం మీదనే ఖర్చు అవుతుంది. ఈ సమయంలో బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ సమయంలోనే చేయండి. ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ సమయంలోనే మొదలుపెట్టండి. శరీరంలో మార్పు సంభవించడానికి లేదా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టాలి అనుకున్నా సరే ఈ సమయం ఉత్తమమైనది. ఈ సమయంలో మనలో ఉండే కాన్షియస్నెస్ సుప్రీం కాన్షియస్నెస్తో యాక్టివ్గా కనెక్ట్ అవడానికి ప్రకృతి సహకరిస్తుంది. మనిషి శరీరాన్ని 2 భాగాలుగా తీసుకుంటే సాధారణంగా నడుము నుండి పైకి ఉండే భాగాన్ని ఉత్తర భాగం అని, కింద ఉండే భాగాన్ని దక్షిణ భాగం అని అంటారు. మనలో ఉండే శక్తి ఈ సమయంలో పైకి ప్రయాణం చేస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా వరకు పెళ్లిళ్ళు జరుగుతాయి. మన శరీరంలో సర్కేడియన్ రిథమ్ ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే స్లీప్ సైకిల్ రీసెట్ అవుతుంది. మనిషిలో ఆధ్యాత్మిక భావాలు, తేజస్సు బయటకు పొంగుతాయి. ఈ సమయంలో మీరు ఎటువంటి ఆలోచనలు చేసినా సక్సెస్ అవుతాయి. పురాణాల ప్రకారం దేవతలు ఈ సమయాన్ని పగటిపూటగా భావిస్తారని, దక్షిణాయన కాలాన్ని రాత్రిపూటగా భావిస్తారని చెబుతారు. ఇక్కడ దేవత అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనే అర్థం. ఈ సమయంలో శక్తిని మనం యాక్టివ్గా తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. కావాలంటే ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోండి. ఈ సమయంలో ఉన్న ఉత్సాహం, ఇంట్రెస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాత అంత పెద్దగా ఉండదు. శరీరం మరియు మనసు ఇనాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. శరీరం, మనసు ఇనాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడే శరీరానికి రోగం సంభవిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరం ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. ఈ సమయంలో వ్యాధి బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనిషి శరీరంలో చూడదగ్గ మార్పు సంభవించాలి అంటే 3 నుండి 6 నెలల సమయం పడుతుంది. మీరు మీ ఆరోగ్యం విషయంలో కానీ, శరీరంలో మార్పు విషయంలో కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఇది మీకు సరైన సమయం. ఈ సమయంలో శరీరంలోని మార్పులు వేగవంతంగా జరుగుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరం విడిచిపెట్టిన వారికి మోక్షం దొరుకుతుంది అంటారు. దానికి కారణం ఏమిటంటే ఈ సమయంలో శరీరం నుండి ప్రాణం పోయినప్పుడు రైట్ నాస్ట్రిల్ లేదా 2 నాస్ట్రిల్స్ సమానంగా ఉన్నప్పుడు పోతుంది, లేదా సహస్రార భాగం నుండి పోతుంది. ఇది అందరికీ కాదు. ఎవరైతే పుణ్యకర్మలు చేసి జీవితం ధర్మం వైపు నడిపిస్తారో అటువంటి వారికి ఇటువంటి యోగం లభిస్తుంది. మంత్రదీక్ష తీసుకుని జపం చేయడం, యోగా చేయడం వంటివి ఈ సమయంలో ఆచరిస్తే ఆ విద్య సంపూర్ణంగా మనకి అందుతుంది. దానికి సంబంధించిన సమాచారం చాలా డీప్ లెవెల్లో మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మీరు ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు కదా. అందులో ఏదో ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలంలో నేర్చుకుని ఉంటారు. దాన్ని కాస్త గుర్తు తెచ్చుకోండి. దాని మీద మీకు ఏర్పడిన భావన, దాని గురించి మీకు తెలిసిన సమాచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా దోష నివారణకు ఈ సమయంలో హోమం చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే దాన ధర్మాల వల్ల శరీరం, మనస్సు 2 తేలిక పడతాయి. ఎన్నో చెడ్డ కర్మలు చేసి మైండ్ అండ్ బాడీ అలైన్మెంట్ నుండి తప్పిపోయింది. దాన్ని సరిచేయాలి అంటే మళ్ళీ మంచి కర్మలు చేయాలి. ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇవ్వడం, చేయూత లేని వాడికి చేయూతను అందించడం వంటివి చేయాలి. గట్టిగా చెప్పాలంటే ఈ కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. పుణ్యం ఆనందాన్ని ఇచ్చేది. ఈ పుణ్యకాలంలో మీరు ఏ మంచి పని చేసినా పుణ్య ఫలితం మీకు తప్పకుండా వస్తుంది. మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుని మధ్యలో నిలిపివేసి ఉంటే ఇప్పుడు మొదలు పెట్టండి. ఇప్పుడు పరిస్థితులు మీకు సహకరిస్తాయి. మీరు ఏదైనా ప్లాన్లో ఫెయిల్ అయ్యి ఉంటే
ఇప్పుడు దాన్ని మళ్ళీ మొదలుపెట్టండి. ఒక మనిషి ధ్యానం చేసేటప్పుడు బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లోకి వెళుతుంది. కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో సహజంగానే మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. ఇలాంటి టైంలో జపం గాని, ధ్యానం గాని చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. మనకు సంకల్ప శక్తి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి మరియు యోగాకి సంబంధం ఉంది. ఈ సమయంలో శ్వాస వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. యోగా మొత్తం శ్వాస మీదనే ఆధారపడుతుంది. శ్వాసని మంత్రంగా చేసుకుని కుండలిని శక్తిని యాక్టివేట్ చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం హఠయోగం చేసేవారికి బాగా తెలుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో గోసేవ చేయడం, గోవులకు ఆహారం పెట్టడం వంటివి చేయండి. ఈ కాలంలో చేసింది అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. గోవు సకల దేవతా స్వరూపం. ఈ సమయంలో వాటికి ఆహారం ఇవ్వడం వల్ల కొన్ని జన్మల నుండి వస్తున్న పితృదోషాలు పోతాయి. మీకు తెలియకుండా చేసిన తప్పులకు మీరిప్పుడు అనుభవించాల్సిన కర్మలు కాలిపోతాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో గోవుకు సేవ చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అరటిపళ్ళు, కుళ్ళిన ఆహారం వాటికి ఇవ్వకండి. క్యారెట్లు, దోసకాయలు, కూరగాయలు లాంటివి తినిపించండి. లోకా సమస్త సుఖినో భవంతు.